సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డ్ ఫేజ్ 2లో వెలిసిన గ్రామదేవత శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు నేటితో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. 5 రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన అమ్మవారి 3వ వార్షికోత్సవాల వల్ల జరిగిన బోనాల కార్యక్రమంతో ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ అభివృద్ధి నిర్వాహకులు ఆంజనేయులు గౌడ్ తెలియజేశారు. పోతిరెడ్డిపల్లి ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా గ్రామంలోని మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రేణుకా ఎల్లమ్మ తల్లికి అత్యంత భక్తి ప్రపత్తులతో పూజలు జరిపి నైవేద్యాలను సమర్పించారు. అనంతరం అమ్మవారి మహాప్రసాదంగా అన్న వితరణ చేశారు. గత 4 సంవత్సరాల క్రితం ఈ యొక్క అమ్మవారి టెంపుల్ మేము నిర్మాణం చేయడం జరిగింది. గత 4 సంవత్సరాల క్రితం ఇక్కడ మేము అమ్మవారి ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది 3వ వార్షికోత్సవము. ఈ 3వ వార్షికోత్సవం పురస్కరించుకొని మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఇదే విధంగా మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మహేశ్వర సిద్ధాంతి గారి చేతుల మీద మేము ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత ఒగ్గు మల్లన్న వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, మా గౌరవ సంఘం నాయకులకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మేము ప్రతి దానికి కూడా ఎవరైనా అడిగినప్పుడు చందాలు కూడా పెద్ద మనుషులు చందాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు బోనాల కార్యక్రమం జరిగింది. ఆ బోనాల కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు వాళ్ళు
ఎంత ఎండ అనేది లెక్క చేయకుండా కూడా వాళ్ళు వచ్చి బోనాలు తీస్తామని చెప్పి వాళ్ళంతలో వాళ్ళే చెప్పడం, వాళ్ళు బోనాలు తీసుకొని రావడం జరిగింది. వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు మేము తెలుపుకుంటున్నాం. దాని తర్వాత ఇప్పుడు మాకు నాగేలి కార్యక్రమం ఉంటుంది. బోనాల కార్యక్రమం తర్వాత నాగేలి కార్యక్రమం ఉంటుంది. దాని వచ్చే సంవత్సరం కూడా ఇది ఇంకా ఘనంగా జరుపుకుంటామని మేము కోరుకుంటున్నాం.